హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానూస్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఇవాల్టి రెసిపీ క్యారెట్ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. అయితే ఈ రెసిపీని నేను మా పిన్ని దగ్గర నేర్చుకున్నానండి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. అయితే చాలా 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 బాగా వచ్చింది. ట్రస్ట్ మీ, అస్సలు క్యారెట్ అంటే తినని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా క్యారెట్ని నీట్గా కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ ఉంచి దానిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, ధనియాలు ఇలా అన్ని పోపు సరుకులు వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి. చూడండి, పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఈలోగా అదే బాండిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసి అవి బాగా మగ్గేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఈలోగా వేరొక బౌల్ తీసుకొని వేడి నీటిలో కొంచెం అంత చింతపండుని నానబెట్టుకోండి. స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా క్యారెట్ పూర్తిగా మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసుల్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇది కొంచెం బ్లెండ్ అయిన తర్వాత దీనిలోకి మనం చింతపండు నానబెట్టి ఉంచిన దాన్ని షిఫ్ట్ చేసి అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా షిఫ్ట్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం అని చెప్పి అదే బాండి తీసుకుంటున్నాము. దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఈ పోపు దినుసులు మొత్తాన్ని కూడా షిఫ్ట్ చేసేసుకుని ఒకసారి బాగా కలపండి. పూర్తిగా కలిసిన తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.